కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, తర్వాత మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను బంగాళదుంప వేసానండి. ఒక బంగాళదుంప కట్ చేసి వేసాను. ఇది బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్లో మగ్గించుకుంటే ముక్కలు టేస్ట్గా ఉంటాయి, లేదంటే చప్పగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కారం ఒక స్పూనున్నర, చిన్న స్పూన్ అనమాట వేసాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు అస్సలు వదలకుండా తింటారండి. మనం కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఎగ్ కట్ చేసి వేస్తున్నాను. ఈ ఎగ్ వేసిన తర్వాత కొంచెం సేపు అలా ఉంచాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది ఈ రైస్, ఎగ్ రైస్, పొటాటో అండ్ ఎగ్ రైస్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఇలా చేసి మనం బాక్స్ పెట్టేసాం అనుకోండి, ఇంకా ఎప్పుడైనా సరే ఇలా చేయమని అడుగుతారు మిమ్మల్ని. ఇలా కాసేపు ఉంచాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. పొటాటో మనకి ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఏ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. నేను మా పిల్లలకి చిన్నప్పుడు అలా చేశాను. ఎల్కేజీ 6th క్లాస్ వరకు ఇలా చేశాను. ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరు పిల్లలకి బాక్స్ ఇలా రెడీ చేసి ఈవేళ బాక్స్ పెట్టానండి. ఇలాగ అన్నం వేసేసుకోవాలి. ఈవేళ మాకు 10th క్లాస్ గెట్ టుగెదర్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము. అందుకుని ఇంకా ఇది అయితే సింపుల్గా అయిపోద్దని నేను రైస్ ఇలా తయారు చేసి బాక్సులు పెట్టేసి ఇద్దరికి, బాబుకి పాపకిని నేను వెళ్ళిపోయాను అనమాట. చూసారా ఇలా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవటమే. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇలా కలిపేసుకొని బాక్సులు పెట్టేసుకొని పిల్లలకి అందించేయటమే. ఇంకా ఒక మెతుకు కూడా వదలరు, అంత బాగుంటుంది ఇది. అంతేనండి. ఇదిగా నేను బాక్స్ కూడా పెట్టేశాను. చాలా తొందరగా అయిపోయింది. బాక్సులు పెట్టేసి నేను గెట్ టుగెదర్కి వెళ్ళిపోయాను అనమాట. అంత బాగుంటుంది. చూశారు కదా. ఇలా బాక్స్ రెడీ చేసేసుకొని